తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మీల్స్ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆకలి తీర్చడానికి ఉచిత భోజన ప్యాకెట్లు పంపిణీ నిర్వహించాలని ఈ నెల 2వ తారీఖున పిఠాపురం పాదగయ కుకుటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రారంభించి పిఠాపురం పరిసర ప్రాంతాల్లో రోజుకు 1000 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ నిర్వహిస్తున్నట్లు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం వీరాబాబు, కన్న కిషోర్, బి రాజు, మనీష్, చందు, మణికంఠ, వెంకటేష్ ప్రసాద్, సాయి, విఘ్నేష్, తేజ, సతీష్, చక్రి పాల్గొన్నారు. ఈ రోజు నుంచి పిఠాపురం స్టార్టింగ్ జనవరి నుంచి ఇంకో 33 రోజులు స్టార్ట్ అవుతాయి. సార్ కారణం ఏంటి సార్? పిఠాపురం నుంచి స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? పిఠాపురం నుంచి స్టార్ట్ చేయడానికి కారణం అంటే పిఠాపురం చిన్న కాశీ అండి, కాశీదాస్ చిన్న కాశీ కాబట్టి అన్నపూర్ణాదేవి కూడా మనకి ఇక్కడి నుంచే, అలాగే భక్తులు కూడా ఇక్కడి నుంచే కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి పెట్టుకున్నాం. అంతేగాని వేరే విధంగా ఏం కాదు, రాజకీయ కోణంగా అసలు చూడకుండా. అంటే అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు అంటే దానికి ఏదో ఇన్వెస్ట్గా అన్నా క్యాంటీన్ దీనికి సంబంధం లేదని అసలు దేనికి. అంటే అన్నా క్యాంటీన్ దగ్గర కూడా వెళ్ళలేని వాళ్ళ దగ్గరికి మీరు తీసుకెళ్ళారు. అంటే అన్నా క్యాంటీన్ పోటీగా అయితే కాదు. అంటే అన్నదానం ఇంకేమైనా సార్ ఫ్యూచర్లో ఉంటాను. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు అన్నదానం వరకు పెట్టుకున్నాం. ఫ్యూచర్లో ఇంకా మా ఫ్యాన్స్ అందరూ కలిపి ఇంకైనా స్వభావం చేస్తే దాన్ని బట్టి ఇంకా ముందుకు వెళ్ళేది ఉంటుంది. రోజుకి ఎంత మంది పెడతారు? సుమారు అంటే లెక్కన చెప్తాను అలా పెట్టుకుని సాగుతున్నారు. అంటే దీనికంటే ఏమైనా ట్రస్ట్ ఏర్పాటు చేశారా? ఫండ్స్ గ్యాదర్ చేయడం, ఫండ్స్ గట్రా ఏమి లేదండి. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోవాలి తప్ప ఫండ్స్ అనేది ఏమీ లేదు. మేము మా ఫ్యాన్స్ మా డబ్బులు మేము పెట్టుకొని మేము చేస్తామండి. ఆయన మీద అభిమానం. అంటే ఓన్లీ మీల్స్ మీద కొనుక్కునేది కొని చేస్తారా? లేకపోతే మేము ప్రిపేర్ చేసుకుంటాం. మొత్తం మా ఫ్యాన్స్ మా పొరలందరూ మేము ప్రిపేర్ చేసుకుని మేమే ప్యాకింగ్ చేసుకుని మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడ బయట కొనేది అయితే లేదు. అలాగే ఎక్కడైనా హోటల్స్లో కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్లో కానీ మిగిలిపోయిన ఫుడ్ ఏమైనా ఉంటే కనుక మా నెంబర్కి ఎవరు కాల్ చేసినా సరే మేము వచ్చి మేము ప్యాక్ చేసి పట్టుకెళ్తాం. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అన్నదే మా కాన్సెప్ట్ అండి. మేము అంటే త్వరలో నెంబర్లు కూడా బయట పంచుతాం. నెంబర్లు పెడతాము, పంపిస్తాము, పెడతాము.